హాయ్ మామ. సూపర్ సుబ్బు, సందీప్ కిషన్ గారు, మిథిలా పాల్కర్ గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో మన ముందుకు వచ్చేసింది మామ. ట్రైలర్ చూసినప్పుడే తప్పకుండా చూసేయాలని డిసైడ్ అయ్యాను. చూశాను. ఇక చూసాక నాకు ఎలా అనిపించింది అంటే బాగా ఎంజాయ్ చేశాను మామ. నచ్చింది సిరీస్ నాకు. ఈ సిరీస్ విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఈ సిరీస్లో డిస్కస్ చేసిన పాయింట్ని ఫ్యామిలీస్ దగ్గర డిస్కస్ చేయడానికే మనం ఇబ్బంది పడతాం మామ. అలాంటిది ఫ్యామిలీస్తో కలిసి చూసే విధంగా తీశారు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సిరీస్ని తీశారు. అలా తీయటంలో టీము 200% సక్సెస్ అయిందని నేను అంటాను మామ. మనస్ఫూర్తిగా చూసిన సిరీస్ అని చెప్తాను. ఈ మధ్య కాలంలో నేను ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ అని కూడా రిఫర్ కూడా చేస్తాను మామ. ఎంత లేపుతున్నావు కదా, ఈ సిరీస్లో ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి. బట్ ఒక సిరీస్ మనల్ని ఎంగేజ్ చేస్తున్నప్పుడు, ఆ సిరీస్ని టీం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసినప్పుడు ఫ్లాస్తో పెద్ద ప్రాబ్లం ఉండదు అనేది నా ఒపీనియన్. ఇక ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి మామ. ఆ ధైర్యం చేసిన సందీప్ కిషన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చిన్న ఫేమ్ వస్తేనే కొన్ని మేము చెయ్యం అన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. అలాంటిది ఒక సీన్లో ఒక స్టోరీ డిమాండ్ చేయటం వల్ల తను ఒక రకమైన కాస్ట్యూమ్ తన ఒంటి మీద వేసుకోవాలి. అలాంటి ధైర్యం చేసిన సందీప్ కిషన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. సేమ్ టైం మిథిలా గారికి, సందీప్ గారికి మధ్య వచ్చే సీన్స్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సిరీస్లో ఇంకో ప్లస్ రైటింగ్ అని అంటాను మామ. సీరియస్గా దీన్ని చెయ్యాలి అనుకోవడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఒక ఊరు, ఆ ఊరు పరిస్థితి, అందులో పాత్రలు, వాళ్ళ బిహేవియర్స్, ఇలా ప్రతి విషయాన్ని మనకు నచ్చేటట్టు చెప్పే టైము దొరకటం వెబ్ సిరీస్ వల్లే సాధ్యం అవుతుంది. సో అది మంచి డెసిషన్ అని నేను అంటాను. కొన్ని సాంగ్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తూ ఉంటాయి, అవి కూడా నాకు బాగా నచ్చాయి. ఇంత ప్రాపర్గా చేసిన ఈ సిరీస్ లాస్ట్లో చాలా స్పీడ్గా చెట్టేశారా అని అనిపించింది. అందుకే లాస్ట్ ఎపిసోడ్ మీద నాకు అటు ఇటుగా ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. ఇంకో ఎపిసోడ్ టైం తీసుకున్నా బాగున్ను అనే ఫీల్ కూడా వచ్చింది. ఎందుకనేది ప్లస్లో మాట్లాడినప్పుడు చెప్తాను. కొన్ని అనవసరమైన సీన్స్ని తీసేస్తే బాగుందని కూడా అనిపించింది మామ. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, చిన్నప్పటి నుంచి సుబ్బుని అపార్థం చేసుకున్న తన తండ్రి కుకుటేశ్వరరావు తనకు జాబ్ పర్మనెంట్ అయితేనే పెళ్ళి అని అంటాడు. ఆ జాబ్ పర్మనెంట్ అవటం కోసం మాకీపూర్ అనే ఊరికి సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వెళ్తాడు మన సుబ్బు. అక్కడ ఆ సుబ్బు వెళ్ళాక తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనం సిరీస్ చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ల గురించి మాట్లాడాలి అంటే సిరీస్లో రైటింగ్ అని చెప్తాను, చాలా పెద్ద ప్లస్ అంటాను. ఎక్సెప్ట్ లాస్ట్ ఎపిసోడ్, మిగతా అన్ని ఎపిసోడ్లో రైటింగ్ టాప్ లెవెల్లో ఉంది అంటాను మామ. మాట్లాడడానికే ఇబ్బంది పడే టాపిక్ని అర్థవంతంగా, అందంగా ఫ్యామిలీ మొత్తం చూసేలా, అందరికీ అర్థమయ్యేలా సినిమా తీయటంలో సినిమా రైటింగ్ ఎంతో హెల్ప్ చేసిందని చెప్తాను. ఊరికి వెళ్ళాక వచ్చే ప్రతి సీన్ ఐదర్ ఫన్ ఆర్ మెసేజ్ లేదా సీరియస్ సోషల్ షెటైర్ ఉండేలా రాసిన రైటింగ్ అయితే సిరీస్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక పర్ఫార్మెన్సెస్ చాలా బాగా రాబట్టుకున్నారు డైరెక్టర్ గారు. ఇక నెక్స్ట్ సుబ్బు, స్వాతి క్యారెక్టర్ల మధ్య వచ్చే సీన్స్ స్క్రీన్ మీద చాలా బాగుంటాయి మామ చూడడానికి. లేడీస్ అందరికీ క్లాస్ తీసుకునే ఒక సీన్ ఉంటుంది, అది సిరీస్కి హైలైట్ అని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ నవ్విస్తూనే కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. టెక్నికల్ టీం ఎవరి పనులు వాళ్ళు బాగా చేశారు మామ. డైరెక్టర్ గారు ఒక పర్ఫెక్ట్ అవుట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారని నేను చెప్తాను. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే, లాస్ట్ ఎపిసోడ్ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. ఇంకో ఎపిసోడ్ టైం తీసుకొని కంప్లీట్ చేసేసిన బాగుండు అనిపించింది. హీరో ఫాదర్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. అన్నిటికీ ప్రాపర్ క్లోజింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అవును, నాకు అర్థమైంది దీన్ని సీజన్ 2కి లీడ్గా ఉంచుకున్నారని. సేమ్ టైం హీరో ప్రొఫెషన్ని మరి కామెడీ చేస్తున్నారనే ఫీల్ అయితే కలిగింది మామ. ఊరు వెళ్ళే వరకు ఏదో సాధారణ సీరియస్ చూస్తున్న ఫీల్ కూడా వచ్చింది మామ నాకు. ఇక ఓవరాల్గా సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, హ్యాపీగా మన టైంని సిరీస్కి ఇవ్వచ్చు అనిపించింది. ప్రతి ఎపిసోడ్ ఓవరాల్గా 30 minutes ఉంటుంది. సరదాగా సాగిపోయే సిరీస్ అని చెప్తాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ సిరీస్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.